నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మక్క చెట్టుకు 4 బుట్టలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, ఒకే ఒక మక్క చెట్టుకు 4 బుట్టలు అయితే ఈ విధంగా కాసినాయి. చూడండి, ఇందులో 3 అయితే గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్ టైంలో మక్కలు విత్తుకొని కరెక్ట్ టైంలో వీటికి యూరియా వేస్తే మాత్రం ఈ విధంగా అయితే అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, అది టైం మీద ప్రతి వర్షం పడ్డప్పుడు టైం మీద చూసి 2 టైమ్స్ అయితే యూరియా వేయడం వల్ల ఈ విధంగా అయితే ఒక మక్క చెట్టుకు ఈ విధంగా మూడు బుట్టలు అయితే కరెక్ట్గా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. 4వ బుట్ట అయితే ఉంది కానీ అది చిన్నగా ఉంది. చూడండి, ఈ విధంగా వస్తే దిగుబడి మాత్రం రైతులకు చాలా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఒకే ఒక చెట్టుకు ఈ విధంగా అయితే 3 మక్క బుట్టలు అయితే కనబడుతున్నాయి కదా. ఇది పెట్టింది కాదు, ఒక బుట్టకు 4 అనుకున్నాం, 4 బుట్టలు అనుకున్నాం. చూడండి, 5 బుట్టలు వచ్చినాయి. ఒకే ఒక బుట్ట చెట్టుకు 5 బుట్టలు ఇడిచింది. చూడండి, 5 బుట్టలలో 3 అయితే కరెక్ట్గా బాగా దొడ్డుగా ఉన్నాయి. చిన్నవి ఆ 2 అయితే చిన్న ఉన్నాయి. ఈ విధంగా అయితే ఎక్కువ దిగుబడి అయితే ఎకరం పొలానికి ఎక్కువ దిగుబడి అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ చేనులో దాదాపు అన్ని మక్క బుట్టలు ఆ విధంగానే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇంకో చెట్టుకైతే 3 బుట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ప్రతి చేను మాత్రం హైలైట్ ఉంది. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రైతులకైతే ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే హైలైట్ ఫ్రెండ్స్. 5 బుట్టలు అయితే ఇడిచింది. ఒకే ఒక చెట్టుకు 5 బుట్టలు. రియల్గా ఎంతో చూసినా కానీ ఈ విధంగా కాయడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైము. ఇంత పూర్తి ఎప్పుడు కాలే ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారుగా, విత్తులు గిడంగా మంచిగా ఉన్నాయి.